Hi guys, I'm Deepthi and welcome back to my channel. So in this video we are going to discuss few more rules in pronoun. ఆల్రెడీ లాస్ట్ నేను 2 వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో మనం కొన్ని రూల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇన్ దిస్ వీడియో maximum I'll try to wrap up this pronoun in this video itself అన్లెస్ ద వీడియో లెంత్ క్రాస్డ్ మై లిమిట్. అంటే నాకు స్టోరేజ్ అంత లేదు ఎక్కువగా, క్రాస్ అయితే కనుక మళ్ళీ వీడియోని రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేసే అంత స్టోరేజ్ లేదు. కాబట్టి మ్యాక్సిమం నేను ఈ వీడియో యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి రూల్స్ అన్నీ చూస్తాను, లేదంటే ఇంకొక వీడియో అప్లోడ్ చేయాలి అంతే. ఓకేనా? సో ఇంకా డిలే లేకుండా డైరెక్ట్గా మనం రూల్స్ డిస్కస్ చేద్దాం. ఈ రూల్ ఏంటంటే మనం ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ తెలుసు కదా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటని చెప్పుకున్నాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఐకి మై సెల్ఫ్, షీకి ఫీమేల్కి అయితే హర్ సెల్ఫ్, మేల్కి అయితే హిమ్ సెల్ఫ్, యూ యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, ఇలా మనం చెప్పాం కదా. దేర్కి అయితే దెమ్ సెల్స్. ఇలా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని చెప్పాం కదా. అయితే యాక్చువల్గా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏదైనా ఒక పని చేసామనుకో. సపోజ్ నేనే ఒక పని చేశాను, అయితే నేను ఈ పని చేశాను అన్నదాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ అని చెప్తాం. అలా కాకుండా నాకు నేనే ఈ పని చేశాను అని చెప్పాలంటే ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ మై సెల్ఫ్ అని చెప్తాం. అయితే ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ మై సెల్ఫ్. నేను ఇప్పుడు రెండు చెప్పాను కదా. ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్, ఇంకొకటి ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ మై సెల్ఫ్. అయితే ఈ రెండాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇందులో ఉన్నది సబ్జెక్టు. ఐ అనేది సబ్జెక్టు ఒకటే, ఆబ్జెక్ట్ ఏంటి? ఏదైతే వర్క్ చేసామో అది. అయితే సబ్జెక్టు ఒకటే, ఏంటి ఆబ్జెక్ట్ కూడా ఒకటే. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు మనం జనరల్గా ఎలా అంటే ఇప్పుడు మనం తెలుగులో చూస్తే కనుక ఐ హావ్ డన్ దిస్ వర్క్ అంటే నేనే చేశానని చెప్తాం. నార్మల్గా ఎలా అంటే ఇప్పుడు నాకు నేనే ఈ వర్క్ చేశానంటే దాన్ని కూడా ఇలా చెప్తాం. అంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటంటే ఫస్ట్ నేను ఇది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వెన్ ద సేమ్ పర్సన్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇట్ ఈజ్ నెససరీ టు యూస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ అని చెప్పేసి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ మై సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టు ఆబ్జెక్టు అంటే పని నేనే చేశాను. నాకు అదే మనం సబ్జెక్ట్ అంటే ఏంటి? ఓనర్ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్తాం కదా. ఆబ్జెక్ట్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది మనమే, చేసేది మనమే. ఎవరి కోసం చెప్తున్నామంటే మన కోసమే చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్టు మనమే అయ్యాము, సబ్జెక్టు అయ్యాం. కాబట్టి సో ఎప్పుడైతే మనకి వెన్ ద సేమ్ పర్సన్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ నెససరీ టు యూజ్ ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అందుకని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు నాకు నేనుగా ఈ పని చేశాను అని చెప్పినప్పుడు, నా అంతటి నేనే చేశాను అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ మై సెల్ఫ్ అని చెప్తాను అనమాట. యాక్చువల్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ కట్ మీ షేవింగ్ దిస్ మార్నింగ్ అని చెప్పాం. ఇక్కడ యాక్చువల్గా మీ అనేది ఏంటి? ప్రొనౌన్ ఏంటది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఎందుకంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి మనం చూసాం కదా. ఐ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్, మీ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ వచ్చేసి దీనికి మై ఆర్ మైన్ వస్తుంది పొసెసివ్ ప్రొనౌన్ అంటే. సో ఇక్కడ ఐ కట్ మీ అనేది ఏమొచ్చింది? సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎవరిని ఇప్పుడు నన్ను నేనే కట్ చేసుకున్నానని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎవరైతే నా గురించే చెప్తున్నానంటే నేనే సబ్జెక్ట్ని, కాబట్టి నా గురించే చెప్పుకున్నప్పుడు అక్కడ మనం ఏం యూస్ చేస్తాం? ఇక్కడ సబ్జెక్టు సంబంధించిందే కాబట్టి అందుకని ఇక్కడ ఏంటంటే ఏమని చెప్పాలంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేయం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాదు. ఇక్కడ మన గురించే చెప్తున్నాం కాబట్టి రిఫ్లెక్సివ్ అంటే రిఫ్లెక్స్ అంటే ఏంటది? రిఫ్లెక్స్ అవుతుంది. అంటే అదేదైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళని రీరిఫర్ చేస్తున్నాం అనమాట. పర్టికులర్ ఇప్పుడు
ఈ ఐ అనేది ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వీళ్ళనే మనం ఈ సెంటెన్స్లో వాళ్ళని మళ్ళీ రీరిఫర్ చేస్తున్నాం అనమాట. అందుకనేది రిఫ్లెక్స్ అవుతుంది. రిఫ్లెక్స్ అంటే ఏంటి, ఏదైనా ఇప్పుడు ఇప్పుడు లైట్ రిఫ్లెక్స్ అవుతుంది అంటాం. ఏంటంటే దేని మీదైనా పడి అది మళ్ళీ రివర్స్ అవుతుంది కదా. సో అది రిఫ్లెక్స్ అంటే మనం ఇక్కడ ఏంటంటే ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళనే మళ్ళీ యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకని ఇది రిఫ్లెక్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే షీ వాజ్ ప్లేయింగ్ అంటాం. షీ వాజ్ ప్లేయింగ్ మీ అని చెప్తామా? అంటే కాదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, దే బీటెన్ అస్ అని చెప్తాం. దే బీటెన్ అస్ అంటే వాళ్ళు మమ్మల్ని ఓడించారు. అలా కాకుండా అయితే ఇప్పుడు సపోజ్ నేను ఆడుతున్నప్పుడు సపోజ్ నాకు దెబ్బ హీ హర్ట్ మీ వైల్ ప్లేయింగ్ అని చెప్పచ్చు. అంటే తను నన్ను అదే తన వల్ల నాకు దెబ్బ తగిలింది, హీ హర్ట్ మీ వైల్ ప్లేయింగ్. బట్ అలా కాకుండా ఎవరి వల్ల కాకుండా మనకు మనమే గాయపరుచుకుంటే ఏమని చెప్తాం, ఐ హర్ట్ మై సెల్ఫ్ వైల్ ప్లేయింగ్. ఓకే, మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను తర్వాత. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఐ కట్ మీ కాదు, ఐ కట్ మై సెల్ఫ్. ఎందుకంటే సేమ్ సబ్జెక్ట్ని మళ్ళీ రిఫర్ చేస్తున్నాం కాబట్టి అందుకని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ద పూర్ మ్యాన్ కిల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఫ్యామిలీ అండ్ హిజ్ ఫ్యామిలీ. ఎవరైతే పూర్ మ్యాన్ ఉన్నారో తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా కిల్డ్ హిమ్సెల్ఫ్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏ పూర్ మ్యాన్ గురించి ఫస్ట్ చెప్తున్నాం, మళ్ళీ రిఫర్ చేస్తున్నాం. అందుకని ద పూర్ మ్యాన్ కిల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిజ్ ఫ్యామిలీ. ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్. ఇది ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే మనకి కనబడుతుంది. ఓకే, రెసిప్రోకల్ ప్రొనౌన్ ఈచ్ అదర్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు వన్ అనదర్ ఫర్ మోర్ దాన్ టూ. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. రాహుల్ అండ్ రేణు లవ్ ఈచ్ అదర్. ఆల్ మై ఫ్రెండ్స్ హెల్ప్ వన్ అనదర్. ఇక్కడ రాహుల్ అండ్ రేణు అనేది అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆల్ మై ఫ్రెండ్స్ అంటే ఆ ఫ్రెండ్స్లో ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. కాకపోతే పర్టికులర్గా కౌంట్ తెలీదు. అది కౌంట్ తెలియదంటే మనం వన్ అనదర్ చెప్తాం. కౌంట్ తెలియకపోయినా లేకపోతే మోర్ దాన్ 2 ఉన్నా కూడా అప్పుడు ఏమని యూజ్ చేస్తామంటే వన్ అనదర్ అని యూజ్ చేస్తాం. ఓన్లీ 2 ఉంటేనే ఈచ్ అదర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇండియా అండ్ పాక్ ఆల్వేస్ ఫైట్ విత్ ఈచ్ అదర్. దే ఆర్ ఆల్వేస్ డిస్కసింగ్ అమాంగ్ వన్ అనదర్. దే ఆర్ డిస్కసింగ్ అని ఆల్వేస్ నేను చెప్పేసాను. దే ఆర్ డిస్కసింగ్ అండ్ దే ఆర్ అన్నాడు. అక్కడ మనకి కౌంట్ తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి వన్ అనదర్. ద 2 sons డివైడెడ్ ద ప్రాపర్టీ బిట్వీన్ ఈచ్ అదర్. 2 sons కాబట్టి బిట్వీన్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ రూల్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ వస్తుందా, హెర్ వస్తుందా, దేర్ పేరెంట్స్ వస్తుందా? ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ ఆర్ హెర్, దేర్ ఆర్ దేర్ పేరెంట్స్. ఇక్కడ ఈ మూడాటిలో ఏది వస్తుందా ఆన్సర్ ఉంది. ఒకసారి నేను ఇలా చెప్పినప్పుడు ఒక వీడియోని పాజ్ చేసైనా, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని బట్టి ఇది వస్తుందా. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పేది విన్నది కరెక్టే, కాకపోతే ఒకసారి మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది కరెక్ట్ అయితే పర్వాలేదు. ఒకవేళ మిస్టేక్ అయిందనుకో, మిస్టేక్ అయితేనే బెస్ట్. ఎందుకంటే మిస్టేక్ అయింది మనం వెంటనే విన్నప్పుడు అది అప్పుడు వెంటనే అది బాగా గుర్తుంటుంది అనమాట మన మైండ్లోని. ఎందుకంటే అప్పుడే మనం మిస్టేక్ చేసాం, వెంటనే మనకి అది నిజమేంటనేది అంటే కరెక్ట్ ఏదని తెలిసింది కాబట్టి మైండ్లో ఇంకా అలా ఫీడ్ అయిపోద్ది అది. ఓకే, సో ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ ఆర్ హెర్ ఆర్ దేర్ పేరెంట్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అనొచ్చు ఎవ్రీ వన్ వచ్చింది కదా, ఎవ్రీ వన్ వచ్చింది కాబట్టి దేర్ పేరెంట్స్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ దేర్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇందులో ఈ సెంటెన్స్లో ఎవ్రీ వన్ సబ్జెక్ట్ అయితే మనం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో మనం ఒక రూల్ చేసాం. ఏంటది? ఈచ్, ఎవ్రీ వన్, ఎనీ వన్, నో వన్, నో బడీ, ఎనీ వన్, ఎనీబడి, సమ్ వన్, సంబడి. ఇలా వచ్చినప్పుడు ఇవి సింగులర్ వర్డ్స్ కాబట్టి మనం ఖచ్చితంగా సింగులరే యూజ్ చేయాలని చెప్పాను. సో అలా అయితే ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ పేరెంట్స్. ఎందుకంటే ఇది మనం జెండర్ న్యూట్రల్కి హిజ్ యూజ్ చేస్తాము అని చెప్పేచ్చా. అయితే ఇక్కడ
అదే కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవి మన రూల్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా! ఇవి సింగులర్ వర్డ్స్. కాబట్టి ఇవి నెక్స్ట్ ఏంటంటే ఇవి మనం ఏదైతే ఇప్పుడు ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్ అన్నప్పుడు ఎవరికైనా ఎంతమంది పేరెంట్స్ ఉంటారు? పేరెంట్స్ అంటే ఒక పేరు అమ్మ, నాన్న, ఫాదర్ అండ్ మదర్ వాళ్ళనే కదా పేరెంట్స్ అంటాము. సో, ఎవరికైనా వన్ పెయిర్ ఆఫ్ పేరెంట్సే ఉంటారు. సో, ఇక్కడ ఏంటంటే మనం జనరల్ న్యూట్రల్ వర్డ్స్‌కి హిజ్ యూజ్ చేస్తాం. అదే నాన్ లివింగ్‌కి అయితే ఇట్స్ యూజ్ చేస్తాం. ఇది ఎందుకు హిజ్జే యూజ్ చేస్తాం, హెర్ కాదు అంటే అది ఎప్పుడో మనకి ఇంగ్లీష్ ఇప్పుడు రాలేదు కదా! ఎప్పుడో కొన్ని బీసీ 1600s, 1500s ఎప్పుడో అది రూల్స్ అయ్యి ఫార్మ్ చేశారు. అప్పటికి ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడ అంతా కూడా మేల్ డామినేషన్, ఫీమేల్స్ అనేవి లేవు కాబట్టి అప్పుడు ఆ పర్టిక్యులర్ దాంతో దృష్టిలో పెట్టుకొని హిజ్ అని వచ్చేసినాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది హిజ్ స్లాష్ హెర్ ఇలా వచ్చేస్తుంది మనకి. అందుకని అది జనరల్‌గా యూజ్ చేస్తున్నాం గానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ పేరెంట్స్ అని చెప్పాలి. ఓకే. ఇక్కడ ఇది మన రూల్ ఏంటంటే ద పొసెసివ్ ప్రొనౌన్ ఆఫ్ ద ఇండెఫినిట్ ప్రొనౌన్ ఈచ్, ఎవ్రీ, ఎనీవన్, ఎనీబడీ, ఎవ్రీవన్ ఈజ్ యూజ్డ్ ద పొసెసివ్ ప్రొనౌన్ ఆఫ్ దేర్ పర్సన్. అది ఎవరైతే ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్. ఇప్పుడు అదే అలా కాకుండా ఎవ్రీవన్ కాకుండా మనం పర్టికులర్‌గా ఒక మేల్‌ని, ఒక ఫీమేల్‌ని రిప్రజెంట్ చేస్తే మేల్ అయితే హిజ్ వస్తది. ఫీమేల్‌ని రిప్రజెంట్ చేస్తే హెర్ వస్తది. అలా కాకుండా మన జెండర్ న్యూట్రల్ వర్డ్స్‌ని గనక రిప్రజెంట్ చేస్తే ఆ జెండర్ న్యూట్రల్ వర్డ్స్‌కి అయితే మనం ఖచ్చితంగా హిజ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే ఏ డాక్టర్ మస్ట్ లుక్ ఆఫ్టర్ his patients. A lawyer must listen to his clients. A judge must be fair towards his judgment. A జడ్జ్ అనేది అది ఎవరైనా ఉండొచ్చు. అది జెండర్ న్యూట్రల్. సో లాయర్ అయినా ఎవరైనా సరే. ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యాస్ సబ్మిటెడ్ హిజ్ అసైన్మెంట్. ఇక్కడ ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ ఇదంతా కాదు. ఇక్కడ ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి మనం చెప్తున్నాం. కాబట్టి ఈచ్ ఆఫ్ ది అని చెప్పామంటే ప్రతి ఒక్కది అని వచ్చింది కాబట్టి అది సింగులర్ వర్డ్ కాబట్టి ఈచ్ అనేది. అందుకని అంతే మనం ఏం యూజ్ చేయాలి, జెండర్ న్యూట్రల్ వర్డ్ హిజ్ అనేది యూజ్ చేస్తాం. అది కాకుండా మనకి ఇంకా యూనివర్సల్ వన్ ఇస్ మనకి ఒకవేళ సెంటెన్స్లో అలా ఇవి కాకుండా ఇఫ్ యూనివర్సల్ వన్ ఈజ్ దేర్ ఇన్ ద సెంటెన్స్ ఇట్స్ ప్రొనౌన్ షుడ్ బి వన్స్. ఒకవేళ వన్ ఉంటే కనుక వన్స్ యూజ్ చేయాలి. అలాగని చెప్పేసి మనకి వన్ అంటే ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలా చెప్తాం కదా, అలాంటప్పుడు వన్స్ రాదు. వన్ అనేది ఇదేంటంటే ఇది జనరల్గా మనం మొత్తం ప్రపంచంలో అందరి గురించి మాట్లాడినప్పుడు జనరల్గా మాట్లాడినప్పుడు యూజ్ చేసే వన్ ఇది. అంతే తప్పితే వన్ ఆఫ్ ది అంటే మనం ఆ పర్టికులర్ వన్ ఆఫ్ ది బాయ్స్ అంటే ఆ బాయ్స్లో పర్టికులర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాయ్స్లో ఒకరి గురించి మనం చెప్తున్నాం. ఈ వన్ అనేది అది కాదు, ఇది యూనివర్సల్ వన్, అందరి గురించి జనరల్గా చెప్పేది అనమాట. సో ఇక్కడ అది ఎలా వస్తుంది, వన్ ఆఫ్ ద బాయ్స్ హ్యాడ్ లాస్ట్ హిస్ బ్యాగ్, ఇంకా అలా వస్తుంది కదా, వన్ ఆఫ్ ద బాయ్స్ అలా యూజ్ చేస్తాం. సో ఇది ఎలా అంటే వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ పేరెంట్స్, వన్ మస్ట్ అధేర్ టు ద రూల్స్ ఆఫ్ వన్స్ కంపెనీ. వన్ మస్ట్ అంటే ఇక్కడ వన్ అనేది మనం పర్టికులర్ పర్సన్ గురించి ఎవరైనా సరే ఇప్పుడు మనకి ప్రపంచం అంతా ఉన్నారు. సో బ్యాటరీలో అయ్యో ఓకే మనకి అంతా ఉంటారు కదా, అదేంటంటే మనం జనరల్గా మాట్లాడుతున్నాం కాబట్టి అందుకని వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ డ్యూటీ టు వన్స్ కంట్రీ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్ ఏంటంటే వెబ్స్ లైక్ ఎంజాయ్, అవైల్, ప్రైడ్, రిజైన్, అప్లై, ఎక్వైట్, ఎజర్ట్, ఆబ్సెంట్, రీకౌన్సిల్, అమ్యూజ్, ఎగ్జెట్, అవెంజ్ ఇవన్నీ కూడా ఆల్ ఫాలోడ్ బై రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే చెప్పాం కదా, మన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇవి అనమాట రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్గా చూస్తే ఇప్పుడు మనం పార్టీకి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేస్తామని చెప్తాం. అయితే మనం జనరల్గా ఏం చెప్తాం, వి వెంట్ టు ద పార్టీ, వి ఎంజాయ్డ్ ఏ లాట్ అని చెప్తాం. కాకపోతే అది రాంగ్ అనమాట. వి వెంట్ టు ద పార్టీ, వి ఎంజాయ్డ్ అనేది రాంగ్. ఎందుకంటే ఎంజాయ్డ్ ఏ లాట్ అంటే మనం యాక్చువల్గా ఎంజాయ్మెంట్ అనేది మన లోపల ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తారు, ఒక్కొక్కరు ఎంజాయ్ చేయరు. ఎందుకంటే అది ఇన్నర్ ఫీలింగ్. ఎంజాయ్ ఏం చేసామంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని చేసినప్పుడు హ్యాపీ అనిపించింది అని చెప్తే నాకు ప్రైడ్ అంటే కొంచెం గర్వంగా ఉందంట, అది పైకి మనం
అది ఒక ఫీలింగ్ అంతే కదా! అది ఒక ఫిజికల్ థింగ్ ఇవన్నీ కాదు. సో, మనం ఏంటంటే ఏదైనా సరే మనలో జరుగుతదది. అందుకని వి వెంట్ టు ద పార్టీ, వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ అంటే మేము ఎంజాయ్ మాలో మేము ఎంజాయ్ చేసాం అలా చెప్పాలి. అంతే తప్పితే వి వెంట్ టు ద పార్టీ, వి ఎంజాయ్డ్ ఎ లాట్ అనేది చెప్పం. ఎందుకంటే ఈ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవి అబ్స్ట్రాక్ట్ వెర్బ్స్. మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ గుర్తుందా? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? మనకి రియల్ వరల్డ్‌లో అవి ఎగ్జిస్ట్ అయ్యి లేవు. కాకపోతే మనం అవి క్రియేట్ చేసుకున్నాం. అంటే వాటికి పేరు పెట్టాం. ఏంటంటే అవి మెంటల్, ఎమోషనల్ ఇలా ఉంటాయి తప్పితే అవి ఫిజికల్ కాదనమాట. సో, అవి వీటిని మనం అబ్స్ట్రాక్ట్ వర్బ్స్ అంటామనమాట. సో, ఎగ్జాంపుల్స్ చూస్తే ఇప్పుడు హీ అబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్. దే ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్. అంటే హీ అబ్సెంటెడ్ హీ అబ్సెంటెడ్ ఎందుకంటే తాను అబ్సెంట్ చేసుకున్నాడు అని చెప్తున్నాం అది. దే ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. షీ ప్రైడ్స్ హెర్సెల్ఫ్ ఆన్ హెర్ వెల్త్ అండ్ బ్యూటీ. హీ రిజైన్డ్ హిమ్సెల్ఫ్ టు ఫేట్. ఇక్కడ రిజైన్ అనేది ఏంటంటే ఏదో జాబ్ నుంచి రిజైన్ అని కాదు. ఏంటంటే ఫేట్ అని చెప్తున్నాం కదా. హీ రిజైన్స్ హిమ్సెల్ఫ్ టు ఫేట్ అంటే విధికి, అంటే దేవుడి మీద భారం ఇలా అంటారు కదా. సో, అలాంటి అనమాట. అది ఆ మీనింగ్లో వస్తుంది ఈ రిజైన్ అంటే. సో, ద ఆఫీసర్స్ ఎక్విటెడ్ దెమ్సెల్వ్స్ వెల్ డ్యూరింగ్ ద క్రైసిస్. ఇక్కడ నెక్స్ట్ మనం ఇప్పుడు ఎంజాయ్ అని చెప్పాం కదా. దే ఎంజాయ్డ్ అనేది ఇది నౌన్ వచ్చింది. అలా కాకుండా మనం ఎంజాయ్మెంట్ అనేది ఇది వెర్బ్ ఇది. దే ఎంజాయ్డ్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేశారని చెప్పేసి మనం వర్బ్ కింద యూజ్ చేస్తున్నాం. కాకపోతే అలా కాకుండా మనం నౌన్ ఎంజాయ్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎంజాయ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అని మనం ఎంజాయ్మెంట్ని నౌన్ కింద కూడా యూజ్ చేయొచ్చు. అలా ఇప్పుడు స్విమ్మింగ్ ఈజ్ అన్ హెల్దీ ఎక్సర్సైజ్ అని చెప్తాం. స్విమ్మింగ్ అనేది వెర్బ్. కాకపోతే స్విమ్మింగ్ అనే వర్డ్ని మనం నౌన్కి స్విమ్మింగ్ ఈజ్ హెల్దీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి దాన్ని సబ్జెక్ట్గా తీసుకున్నామంటే అది నౌన్ కదా. సో, నౌన్ అంటే అప్పుడు అది వేరు. అది మనం ఇలా కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వర్బ్ కింద యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ అలా చెప్పాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటంటే దీనికి ఆపోజిట్. ఇప్పుడు మనం చెప్పామో ఇప్పుడు రూల్ హైడ్, కీప్, స్టాప్, మూవ్, సిట్, బేత్ ఇవన్నీ ఏమైతే ఉంటాయో వీటికి మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి యూజ్ చేయకూడదు. దే ఆర్ నాట్ ఫాలోడ్ బై రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మనం ఎలా అంటామంటే కీప్ యువర్ సెల్ఫ్ సేఫ్, కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ, స్టాప్ యువర్ సెల్ఫ్, మూవ్ యువర్ సెల్ఫ్ ఇలా చెప్తాం కదా. సో, ఇలా చెప్పకూడదు అనమాట. మనం ఎలా అంటే ఇంకా ద థీఫ్ హైడ్ హిమ్సెల్ఫ్ బిహైండ్ ద డోర్, యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ ఇలా చెప్తాం. సో, అది కరెక్ట్ కాదనమాట. యూ షుడ్ కీప్ ఇంకా ఎలా చెప్పచ్చు అంటే యూ షుడ్ కీప్ హెల్దీ అలా చెప్పచ్చు. హీ కెప్ట్ కామ్ అండ్ లిజన్ టు ద హోల్ స్టోరీ. సో, ఇలా హైడ్, కీప్, స్టాప్, మూవ్, సిట్, బేత్ ఇలా వచ్చినప్పుడు వీటికి మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఈ నెక్స్ట్ రూల్కి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డోంట్ లైక్ హీ ఆర్ హిమ్ కమింగ్ లేట్ అట్ నైట్. ఇక్కడ ఐ డోంట్ లైక్ హీ వస్తుందా, హిమ్ వస్తుందా? నాకు తను లేట్గా రావడం నాకు నచ్చట్లేదు అని చెప్తున్నాం. ఇక్కడ మనం తెలుగులో చూస్తే తను లేట్గా రావడం నచ్చట్లేదు అని చెప్తున్నాం. అంటే తను నచ్చట్లేదు అని కాదు, అక్కడ తను లేట్గా రావడం నచ్చట్లేదు. అంటే లేట్గా ఏదైతే వస్తున్నాడో అది నచ్చట్లేదు. సో, మన ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ లైక్ వచ్చింది కదా. ఎందుకంటే మనం లైక్లో మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాము అని చెప్పేసాము అని చెప్పచ్చు. కాకపోతే అదేంటది యూ లుక్ లైక్ హిమ్, వి వాంట్ పీపుల్ లైక్ హిమ్ అంటే ఇక్కడ ఆ లైక్ వచ్చేసి ఆ లైక్ ఏంటంటే సిమిలారిటీ అంటే అది ఆ లైక్ అక్కడ మనం ప్రిపోజిషన్ కింద యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇది వెర్బ్ అనమాట. ఇదేంటంటే మనకి లైక్ అంటే లైక్, డిస్లైక్ అంటే ఇష్టాన్ని గురించి అయిష్టాన్ని గురించి మనం మెన్షన్ చేస్తున్నది ఈ లైక్. కాకపోతే యూ లుక్ లైక్ హిమ్, వి వాంట్ పీపుల్ లైక్ హిమ్ ఇది వచ్చేసి ఏంటంటే అది సిమిలారిటీ. అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ కాదు, సిమిలారిటీ అనే చెప్పచ్చు. సో, అది వేరు ఇది వేరు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఐ డోంట్ లైక్ హిమ్ కమింగ్ ఆర్ హీ కమింగ్ లేట్ అనేది ఇక్కడ ఏంటంటే మనం ఆ పర్సన్ని నచ్చట్లేదు అని చెప్పట్లేదు. కాకపోతే ఆ పర్సన్ యొక్క లేట్గా వచ్చే అలవాటు నచ్చట్లేదు
నచ్చట్లేదు అని చెప్తున్నాం. సో, అదే ఏంటంటే ఓన్లీ పొసెసివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ జెరండ్. జెరండ్ అంటే ఏంటి? V1 + ing. వర్బ్‌కి మనం ఐఎన్‌జీ యాడ్ చేస్తే కమ్ అనేది వర్బ్ ఇక్కడ. కాకపోతే కమ్‌కి మనం ఐఎన్‌జీ యాడ్ చేసినప్పుడు కమింగ్. వాక్ + ing వాకింగ్. రన్ + ing రన్నింగ్. ఇవన్నీ కూడా జెరండ్స్ అంటారనమాట. వర్బ్‌కి V1కి వర్బ్ ఫస్ట్ ఫార్మ్‌కి ఐఎన్‌జీ యాడ్ చేస్తే అది జెరండ్. దాన్ని మనం టెన్స్‌లో తెలుసుకుంటాం దాని గురించి. అయితే ఆ జెరండ్ ముందు గనక మనకు ఒకవేళ మనం పొసెసివ్ పొసెసివ్ కాదు, ప్రొనౌన్‌ని యూజ్ చేయాలి. ప్రొనౌన్‌ని సారీ. జెరండ్‌కి ముందు ఒక ప్రొనౌన్‌ని యూజ్ చేయాల్సొస్తే అది మనం ఖచ్చితంగా పొసెసివ్ ప్రొనౌన్నే యూజ్ చేయాలి. పొసెసివ్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చేసి మీ. దానికి పొసెసివ్ ప్రొనౌన్ మై ఆర్ మైన్. అండ్ తర్వాత హీకి హిమ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌను. పొసెసివ్ ప్రొనౌన్ వచ్చేసి హిజ్. ఇక్కడ మనం అక్కడ రెండు చెప్పాము. ఎందుకంటే ఒకటి డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్, ఇంకొకటి ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్. డిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్ అంటే దానికి ఖచ్చితంగా దాని తర్వాత నౌన్ అనేది ఉండాలి. దిస్ ఈజ్ మై అని చెప్పలేము, దిస్ ఈజ్ మైన్ అని చెప్పగలము. ఎందుకంటే మైన్ అనేది ఇండిపెండెంట్ పొసెసివ్ ప్రొనౌన్, దిస్ ఈజ్ మై అనేది డిపెండెంట్ ప్రొనౌన్ అని చెప్పేసి మనం అక్కడ డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ ఇందులో పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఖచ్చితంగా అది డిపెండెంట్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం, ఇండిపెండెంట్ ప్రొనౌన్ అయితే కాదు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే ఇప్పుడు ఐ డోంట్ లైక్ హీజ్ టాకింగ్ టు మీ రూడ్లీ. అంటే మనం ఏంటంటే తను ఏదైతే రూడ్గా మాట్లాడుతున్నాడో అది నచ్చట్లేదు. అతని యొక్క రూడ్గా మాట్లాడే విధానం మనకి నచ్చట్లేదు అని చెప్తున్నాం. సో ఐ డోంట్ లైక్ హీజ్ టాకింగ్ టు మీ రూడ్లీ. డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ విత్? ఇక్కడ ఐ వస్తుందా, మీ వస్తుందా, మై వస్తుందా? ఇక్కడ ఏంటంటే డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ విత్ మీ ఆర్ మై ఆర్ ఐ సిట్టింగ్ హియర్. ఇక్కడ మనం కూర్చోవట్లేదు. నేను ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అని చెప్పేసి అంటే నీకేమైనా అబ్జెక్షన్ ఉందా అని చెప్పేసి మనం అడుగుతున్నాం. సో ఇక్కడ ఏమొస్తుందంటే డూ యూ హ్యావ్ ఎనీ, ఇదేంటిది? ఇది పొసెసివ్ ప్రొనౌన్. మనం అంటాం డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ విత్ మీ సిట్టింగ్ హియర్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మీ రాదు. మీ అనేది ఏంటి? ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. మై అనేది మాత్రమే పొసెసివ్ ప్రొనౌన్. కాబట్టి డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ విత్ మై సిట్టింగ్ హియర్? ఇక్కడ నేను ఇక్కడ కూర్చోవడం, ఇక్కడ మన గురించి అబ్జెక్షన్ కాదు, అక్కడ కూర్చోవడం గురించి అబ్జెక్షన్ అది. ఓకే, ఐ డోంట్ లైక్ హిమ్ కమింగ్ లేట్ ఎట్ నైట్. హిమ్ అది నెక్స్ట్, అది దాని ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హిజ్ ఫాదర్ అబ్జెక్టెడ్ టు మై ఎంటరింగ్ ద రూమ్. నన్ను రూమ్లోకి ఎంటర్ చేయకుండా వాళ్ళ ఫాదర్ అబ్జెక్ట్ చేశారని చెప్పేసి అంటే అంతే వద్దన్నారు అని చెప్పేసి దాని గురించి చెప్తున్నాం. ఓకే, నేను చెప్పడం నాకు రావట్లేదు ఒక్కొక్కసారి. హిజ్ ఫాదర్ అబ్జెక్టెడ్ టు మై ఎంటరింగ్ టు ద రూమ్. హ్యావ్ యూ ఎవర్ సీన్ మై ప్లేయింగ్ ఇన్ ద పార్క్? ఇక్కడ అంటే నేను నా ఆటని నువ్వు ఎప్పుడైనా చూసావా ఆ పార్క్లో నా ఆట అని, అది ఆట గురించి మనం మాట్లాడుతున్నాం. నా ఆట అది. ఓకే, హ్యావ్ యూ ఎవర్ సీన్ మై ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఓకే, తర్వాత నెక్స్ట్ రూల్ వచ్చేసి రిలేటివ్ సెంటెన్సెస్ అనమాట. రిలేటివ్ సెంటెన్సెస్ ఏంటంటే ఇప్పుడు రిలేటివ్ అంటే ఏంటి? యాక్చువల్గా మనం రిలేటివ్స్ అంటాం. రిలేటివ్స్ ఎవరు? బంధువులు. సో ఇది కూడా అలా అనమాట. రిలేటివ్ ఏంటంటే అది కొంచెం దానికి దీనికి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది, అందుకని రిలేటివ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే రోహిత్ ఈజ్ ద బాయ్ హూ వాన్ ద ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ మనం ఈ సెంటెన్స్ చూస్తే ఇప్పుడు ఇది ఒకటే సెంటెన్స్. ఇది ఒకటే సెంటెన్స్ అని నేను చెప్పను మామూలుగా. అసలు మీరు అనుకుంటే మనసులో ఇది అసలు ఒక సెంటెన్స్లా అనిపిస్తుందా, లేకపోతే 2 సెంటెన్స్లా అనిపిస్తుందా? రోహిత్ ఈజ్ ద బాయ్ హూ వాన్ ఫస్ట్ ప్రైజ్ అని చెప్పాం. కాకపోతే అంటే నేను సెంటెన్స్ అంటే ఇందులో ఒక క్లాజ్ ఉందా, లేకపోతే 2 క్లాజులు ఉన్నాయా? ఏంటంటే ఇందులో యాక్చువల్గా 2 క్లాజులు ఉన్నాయి. కాకపోతే ఇంకా చెప్పాలంటే ఇది అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇదంతా ఒకటే క్లాజ్ లాగా, ఒక్కొక్కసారి 2 క్లాజుల్లో అనిపిస్తాయి. అందుకే దీన్ని మనం రిలేటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇదొక క్లాజ్, రోహిత్ ఈజ్ ద బాయ్, ఇక్కడతో ఒక క్లాజు ద బాయ్ హూ వాన్ ద ఫస్ట్ ప్రైజ్, ఇది సెకండ్ క్లాజ్. అయితే ఇక్కడ రెండాటిలోని కామన్గా రెండాటిని కలిపింది ఏంటంటే హూ, ఇది రిలేట్ చేసింది. రోహిత్ ఈజ్ ద బాయ్ హూ వాన్ ఫస్ట్ ప్రైజ్.
రోహిత్ ఈజ్ ద బాయ్ హూ వన్ ద ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ ఏంటంటే రెండు వేరు క్లాసులు, కాకపోతే ఆ రెండు వాటిని కూడా రిలేట్ చేసింది ఏంటంటే హూ. అందుకే మనం హూని మనం ఏంటంటే వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాం అనమాట. హూ, హూము, హూజు, విచ్, ఇలా మనం ఈ హూము మనం హూము, హూజు, విచ్ వీటితోనే కదా మనం క్వశ్చన్స్ సంబంధించిన క్వశ్చన్ చేసే సెంటెన్స్ని, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం యూస్ చేస్తాం. కాకపోతే మనం ఆ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనం వీటిని సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో యూస్ చేస్తాం. హూ ఆర్ యూ, హూమ్ యు ఆర్ గోయింగ్ విత్, హూస్ దిస్ పెన్, ఇన్ విచ్ ఈజ్, ఇలా మనం చెప్తాం కదా. అయితే మనం ఏవైతే అవి ఉన్నాయో వర్డ్స్ హూ, హూమ్, హూజ్, విచ్, ఇవి మనం సెంటెన్స్ స్టార్టింగ్లో యూస్ చేస్తాం. అలా కాకుండా మనం సెంటెన్స్ మధ్యలో కనుక వీటిని యూస్ చేస్తే అవి ఏంటంటే వాటిని సెంటెన్స్ని కలపడానికి యూస్ చేస్తాం. ఇంకా మనం అవే కాదు, హూ, హూము, హూజు, విచ్, దట్ కూడా అవే. మనం ఇక్కడ చూద్దాం రూల్ ఏం చెప్తుందంటే, ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు లింక్ వన్ ఫ్రేజ్ ఆర్ క్లాజ్ to another phrase or clause. The relative pronouns are ఏవైతే ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే the relative pronouns are who, whom, whose, which and that. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఇప్పుడు శీతల్ ఈజ్ ద గర్ల్ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్ అని చెప్పాం. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఎగ్జాంపుల్లో ఈజ్ వచ్చింది కదా. ఈ ఎగ్జాంపుల్లో ఈజ్ అసలు ఎవరి కోసం వచ్చింది, అసలు ఇందులో సబ్జెక్ట్ ఎవరు? అయితే మనకి అయితే ఇక్కడ ఏంటంటే శీతల్ అనే సబ్జెక్ట్ వచ్చింది. శీతల్ ఈజ్ ద గర్ల్ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్ అన్నాం కదా. అయితే ఇందులో సబ్జెక్ట్ ఎవరు, అసలు ఈజ్ వచ్చింది కదా. ఈజ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం ఇందులో చూస్తే శీతల్ ఈజ్ ద గర్ల్ అనే సెంటెన్స్లో శీతల్ అనేది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్కి ఈజ్ వచ్చేసి వెర్బ్, ద గర్ల్ ఇది ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ ఈజ్ వచ్చింది కదా. ఈ ఈజ్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు సెకండ్ క్లాస్, ఇది ఫస్ట్ క్లాస్ కదా. ఇది శీతల్ ఈజ్ ద గర్ల్ అనేది ఫస్ట్ క్లాస్. ద గర్ల్ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్ ఇది సెకండ్ క్లాస్. అయితే ఈ సెకండ్ క్లాస్లో సబ్జెక్ట్ ఎవరంటే గర్ల్. సో ఈ గర్ల్ ఆ ఈజ్ అనేది ఏంటంటే ఈ గర్ల్ కోసం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం శీతల్ ఈజ్ ద గర్ల్ అనేది ఒక క్లాస్. సో ఈ గర్ల్ కోసం ఈజ్ యూజ్ చేస్తాం. ద గర్ల్ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్. సో ఇక్కడ ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇలా చెప్పానంటే మనం ఎలా అంటే ఇప్పుడు ప్రాబ్లము ఇది సెంటెన్స్లో కాదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. శీతల్ ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ ఈజ్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్ అని చెప్పాం. సో ఇక్కడ ఏమొచ్చింది, గర్ల్స్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే శీతల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ ఈజ్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్. ఇది కూడా శీతల్ ఈజ్ ద గర్ల్ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ గర్ల్స్ అనేది సబ్జెక్టు, ఇక్కడ గర్ల్ అనేది సబ్జెక్టు. ఇక్కడ మనం శీతల్ ఈజ్ ద గర్ల్ హూ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద అని చెప్తున్నాం. కాకపోతే ఇక్కడ వన్ ఆఫ్ ద గర్ల్స్ అని చెప్తున్నాం. ఇక్కడ వన్ ఆఫ్ ద గర్ల్స్ అని చెప్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఈ ఓన్లీ గర్ల్ గురించి చెప్పాం కాబట్టి ఈజ్ అని చెప్పాం. ఇక్కడ శీతల్ ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్ అని చెప్తాం. సో ఓకే, ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ విచ్ హ్యావ్ డెవలప్డ్ ఏ న్యూక్లియర్ మిషన్. ఇక్కడ ఏమొచ్చింది, కంట్రీస్, వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ వచ్చింది కాబట్టి అక్కడ మనం హ్యావ్ యూస్ చేస్తాం, హ్యాస్ కాదు. ఇది అంటే ఇప్పుడు హూ, విచ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇవి ఎందుకంటే అవి రిలేట్ చేస్తాయి, ఒకదానికొకటి రిలేట్ చేస్తాయి. ఇక్కడ సింపుల్గా మనం చెప్పాలంటే ఇవన్నీ కూడా వీటి ముందు వచ్చే నౌనే
ఏదైతే హూజు, విచ్చు, దట్టు ఇవి వస్తాయో వీటి ముందు ఏదైతే నౌన్ వస్తుందో అదే సెకండ్ క్లాస్ యొక్క సబ్జెక్టు. సెకండ్ క్లాస్ యొక్క సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్టే మనకి ఎప్పుడు ఏంటి సబ్జెక్ట్ అనేదే వర్బ్ని డిసైడ్ చేస్తుంది ఏ సెంటెన్స్లో అయినా. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు హూ వచ్చిందో ఈ హూకి ముందున్న నౌన్ ఏంటి గర్ల్, కాబట్టి ఇది సెకండ్ క్లాస్కి సబ్జెక్టు. ఇదే దీని యొక్క ఈ సెకండ్ క్లాస్ యొక్క నౌన్ వెర్బ్ని డిసైడ్ చేస్తుంది. గర్ల్స్ ఇది దీని యొక్క సబ్జెక్టు. ఈ సబ్జెక్టే దీని సెకండ్ క్లాస్ యొక్క వర్బ్ని డిసైడ్ చేస్తుంది. సో ఇది ఆర్. నెక్స్ట్ కంట్రీస్ కాబట్టి ఇది హ్యావ్. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే అయితే మనం ఇదేంటి మనం అసలు సబ్జెక్ట్ ఎలా అంటే ఇందులో సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ని బట్టి వర్బ్ని ఎలా డిసైడ్ చేస్తాం అనేది చూసాం. సో అయితే హూ ఎప్పుడు వస్తుంది, హూమ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు చూస్తాం. ఇంకా మనం హూమే కాదు ఇంకా హూజ్ కూడా ఉంది కదా, హూమ్ కూడా ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది అదే ఎగ్జాంపుల్ చూద్దాం. రోహిత్ ఈస్ ద బాయ్ హూ ఆర్ హూమ్ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. అండ్ ఇక్కడ నేను వేరే ఎగ్జాంపుల్ చూసాను కానీ ఇదే మనం చూద్దాం. రోహిత్ ఈజ్ ద బాయ్ హూ ఆర్ హూమ్ ద టీచర్ స్కోల్డెడ్. ఇక్కడ ఒకటి అంటే నేను చేతల వేరేది రాశాను. ఇక్కడ ఏంటంటే మనం అంటే సబ్జెక్టు ప్రొనౌన్ అన్నీ కూడా సేమ్ ఉంటాయని చెప్పేసి నేను రోహిత్ అని చెప్తున్నాను. ఓకే, రోహిత్ ఈజ్ ద బాయ్ హూ ఆర్ హూమ్ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ రోహిత్ ఈజ్ ద బాయ్ హూ ఆర్ హూమ్ ద టీచర్ స్కోల్డెడ్. ఇక్కడ ఏంటంటే రోహిత్ ఈజ్ ద బాయ్ ఇదొక సబ్జెక్ట్, ఇదొక సెంటెన్స్ క్లాజు. అయితే ద బాయ్ హూ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ అనేది ఇది సెకండ్ క్లాస్. ఇక్కడ ఏంటంటే ఈ సెకండ్ క్లాస్లో ఇక్కడ ఏమొచ్చింది బాయ్ అనేది సబ్జెక్ట్ వచ్చింది. కాకపోతే మనం యాక్చువల్గా మనకి సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే ఏంటి, ఓనర్ ఆఫ్ ద సెంటెన్స్. ఆబ్జెక్ట్ వచ్చేసి అది అడిషనల్ ఇన్ఫర్మేషన్ కదా. సో రోహిత్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తే రోహిత్ ఈజ్ ద బాయ్ హూ ఆర్ హూమ్ ద టీచర్ స్కోల్డెడ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం టీచర్ తిట్టడం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా సెంటెన్స్ని ఆబ్జెక్ట్ లేకుండా కూడా మనం సెంటెన్స్ చేయొచ్చు. కాకపోతే ఆబ్జెక్ట్ అనేది ఏంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్, కానీ సబ్జెక్ట్ లేకుండా ఒక సెంటెన్స్ని మనం చేయగలమంటే లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి టీచర్ తిట్టారు ద టీచర్ స్కోల్డెడ్ అదొక సెంటెన్స్ అయిపోయింది. కాకపోతే ఎవరిని తిట్టారు అనేది రోహిత్ని తిట్టారు అని చెప్పేసి మనం అది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే టీచర్ అనేది సబ్జెక్టు. అందుకని చెప్పేసి ఇక్కడ ఏమొస్తుందంటే హూమ్ ద టీచర్ స్కోల్డెడ్. ఇక్కడైతే రోహిత్ ఈజ్ ద బాయ్ హూ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. ఎందుకంటే ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ బాయ్ గురించి చెప్తున్నాం కాబట్టి హూ. కాకపోతే ఇక్కడ ఎవరు ద టీచర్ గురించి చెప్తున్నా. ఎవరిని తిట్టారు అంటే టీచర్ రోహిత్ని ఎవరు తిట్టారు అంటే టీచర్ తిట్టారు అని చెప్తున్నాం. టీచర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ అక్కడ. ఇక్కడ ఏంటంటే సింపుల్గా హూ అనేది మనం సబ్జెక్టు కేసులో యూజ్ చేస్తాం. అదే ఇక్కడ టీచర్ సబ్జెక్ట్ అని చెప్పాను కదా, అందుకని ఇక్కడ బాయ్ ఏమైపోయాడు, ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయాడు. కాబట్టి బాయ్ ఆబ్జెక్ట్ అయ్యాడు కాబట్టి మనం హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ బాయ్ని మనం హూమ్ కింద చెప్పాం. అదే ఇక్కడ అయితే ద బాయ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అది వాడు సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తున్నాం కాబట్టి హూ యూజ్ చేస్తాం. హూ యూజ్డ్ ఇన్ సబ్జెక్టివ్ కేస్ ఫర్ పర్సన్స్కి మాత్రమే, అంటే హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే హూని యూజ్ చేస్తాము. అది బోత్ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్. ఎగ్జాంపుల్స్ చూస్తే an architect is someone who designs buildings. an architect అనేవాడు మనిషే కదా, అది జనరల్, అది ఎవరైనా అవ్వచ్చు. an architect is someone who designs buildings. what was the name of the man who lent you the money? ఇక్కడ మ్యాన్ గురించి చెప్తున్నాను. ద మ్యాన్. ఎనీవన్ హూ వాంట్స్ టు డూ ద ఎగ్జామ్స్ మస్ట్ ఎంటర్ బిఫోర్ ద నెక్స్ట్ ఫ్రైడే. ఓకే, ఎవరైనా అంటే పర్సన్స్ గురించి చెప్తున్నప్పుడు మనం హూ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనం షీ ఈజ్ ద గర్ల్ హూ ఆర్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే అని చెప్తాం. హూ ఆర్ హూమ్ అనేది అంటే ఎవరనేది ఒకసారి హూ ఆర్ హూమ్ అని ఏది వస్తుందో ఒకసారి గెస్ చేయండి. అంటే షీ ఈజ్ ద గర్ల్ హూ ఆర్ హూమ్ కాల్డ్ మీ ఎస్టర్డే, అదొక ఎగ్జాంపుల్. షీ ఈజ్ ద గర్ల్ హూ ఆర్ హూమ్
ఐ మెట్ ఎస్టర్డే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐ అనేది ఏంటి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ కదా. షీ ఈజ్ ద గర్ల్ హూమ్ కాల్డ్ మీ ఎస్టర్డే. అందులో మీ ఏమొచ్చింది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది. అంటే అక్కడ ఐ అనేది సబ్జెక్ట్ మనం యూజ్ చేస్తున్నాము అంటే అంటే అక్కడ తనేమైంది? ఆబ్జెక్టివ్ అయిపోయింది. సో షీ ఈజ్ ద గర్ల్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే అని చెప్తాం. షీ ఈజ్ ద గర్ల్ హూమ్ కాల్డ్ మీ ఎస్టర్డే అంటే మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూజ్ చేసాం కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఆ అమ్మాయి మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి షీ ఈజ్ ద గర్ల్ హూ కాల్డ్ మీ ఎస్టర్డే. ఓకే, అది అలా వస్తుంది. నెక్స్ట్ హూమ్ వచ్చేప్పటికి ఇది ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం ఫర్ పర్సన్స్. హూమ్ రెండు కూడా పర్సన్స్కే, హ్యూమన్ బీయింగ్స్కే యూజ్ చేస్తాం, బోత్ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్. కాకపోతే హూ అనేది ఏమో సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం, హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో. ద గర్ల్ హూమ్ ఐ గేవ్ ద నోట్స్ హ్యాస్ సెక్యూర్డ్ ద ఫస్ట్ డివిజన్. అదే ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. షీ ఈజ్ ద గర్ల్ హూమ్ ఐ మెట్ ఎస్టర్డే. ఓకే, అయితే హూ అనేది నాన్ లివింగ్ ఎంటిటీస్కి, యానిమల్స్కి, ఏదైతే హూ ఉందో వీటిని నాన్ లివింగ్ ఎంటిటీస్కి, యానిమల్స్కి వీటికి యూజ్ చేయం. ఓన్లీ పర్సన్స్, హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి హూజ్ ఏంటంటే పొసెషన్, ఓనర్షిప్ గురించి చెప్తాం అనమాట. షీ ఈజ్ ద గర్ల్ హూజ్ బ్యాగ్ వాజ్ స్టోలెన్. అంటే ఎవరైతే సంబంధించేది, ఓనర్ గురించి మనం చెప్తున్నప్పుడు హూజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత విచ్ ఏంటంటే ఇది మనం ఏదైతే హూము పర్సన్స్కి యూజ్ చేస్తాం, నాన్ లివింగ్స్కి, యానిమల్స్కి కాదన్నాం కదా. కాకపోతే విచ్ని మనం యానిమల్స్కి, నాన్ లివింగ్స్కి, ఇన్ఫాంట్స్ కూడా యూజ్ చేస్తాం. ఇన్ఫాంట్స్ అంటే ఎవరు వస్తారంటే మనకి 1 year లోపు, అంటే బట్ న్యూ బార్న్స్ ఏమో 0 to ఇంచుమించు బిలో 1 month అనుకుంటా న్యూ బార్న్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బిలో మ్యాక్సిమం 1 month అయితే న్యూ బార్న్స్ అంటారు, 1 year వరకు ఇన్ఫాంట్స్ అంటారు, 3 year వరకు టోడ్లర్స్ అంటారు. ఓకే, సో ఇన్ఫాంట్స్కి కూడా మనం విచ్చే యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే ద హౌస్ విచ్ హ్యాజ్ ఏ హై గేట్ ఈజ్ మైన్. ద హౌస్ విచ్ హ్యాజ్ ఏ హై గేట్ ఈజ్ మైన్, ఎందుకంటే హౌస్ అనేది నాన్ లివింగ్ కదా. ద పోస్ట్ ఫర్ విచ్ ఐ అప్లైడ్ ఈజ్ పర్మనెంట్. దిస్ ఈజ్ ద డాగ్ విచ్ బిట్ యూ అని చెప్తాం. హూ అని చెప్పకూడదు డాగ్, ఎందుకంటే డాగే కదా అది లివింగ్ అని కాదు. ఇక్కడ ఏంటంటే ఇది యానిమల్, డాగ్ అనేది యానిమల్ కాబట్టి యానిమల్కి కూడా మనం విచ్చే యూజ్ చేస్తాం. అయితే మనం విచ్ ప్లేస్లో కూడా ఒక్కొక్కసారి దట్ యూజ్ చేస్తాం. అయితే దట్ పెట్టచ్చా అంటే అది ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు దట్ ఏంటంటే దట్ లివింగ్కి, నాన్ లివింగ్కి యూజ్ చేస్తాం, బోత్ సింగులర్, ప్లూరల్. కాకపోతే దట్ని ఎలాంటప్పుడు అంటే ఓన్లీ, ఎనీ, ఇట్ ఈజ్, ఆల్ అండ్ సూపర్లేటివ్స్ అంటే ఏంటి? ఎలా అంటే ఇప్పుడు గుడ్, బెస్ట్, దిస్ ఈజ్ చెప్తాం కదా. బెస్ట్, బెటర్, బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్, హార్డర్, హార్డెస్ట్, బిగ్గర్, బిగ్గెస్ట్, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఏదైతే హార్డెస్ట్, బిగ్గెస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్, బెస్ట్, మోస్ట్ ఇంటెలిజెంట్, ఏదైతే వస్తున్నాయో అవి సూపర్లేటివ్. అవి తర్వాత మనం ఎలాగో ఇంకా ముందు తెలుస్తాయి మనకి సూపర్లేటివ్స్ ఏంటనేది. సో అవి సూపర్లేటివ్స్ ఏంటంటే బెస్ట్, హార్డెస్ట్, బిగ్గెస్ట్, మోస్ట్, ఇలాంటివి వచ్చిన వాటిని మనం సూపర్లేటివ్స్ అంటాం. సో ఏవైతే ఓన్లీ, ఎనీ, ఇట్ ఈజ్, ఆల్ సూపర్లేటివ్స్ వచ్చినప్పుడు యూజువల్లీ టేక్ దట్ యాజ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ ఇన్ ప్లేస్ ఆఫ్ హూ ఆర్ విచ్. మనం హూ, విచ్ కాకుండా ఇలాంటివి వచ్చినప్పుడు మనం రిలేటివ్ ప్రొనౌన్ కింద దట్ని యూజ్ చేస్తామని చెప్పేసి ఈ రూల్ చెప్తుంది అనమాట. ఇది ఓకే. ఇదేంటంటే ఎగ్జాంపుల్స్ చూస్తే హీ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ దట్ కెన్ డూ ఇట్. హీ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ దట్ కెన్ డూ ఇట్ అని చెప్తున్నా. ఇట్ ఈస్ ద సేమ్ వాచ్ దట్ వాజ్ స్టోలెన్ బై హిమ్. అది ఇక్కడ హీఈస్ ద ఓన్లీ అని చెప్పాం. ఇట్ ఈస్ ద ఆల్ వచ్చింది. దిస్ ఈజ్ ద బెస్ట్ అనేది ఏమొచ్చింది ఇక్కడ? సూపర్లేటివ్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. దిస్ ఈజ్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ. సో అవి ఇక్కడ ఇది ఈ రూలు. ఓకే, మనం రిలేటివ్ ప్రొనౌన్స్లో హూ, హూము, హూజు, విచ్, దట్ చూసాం.
సో ఇక్కడితో ఇంకా ప్రొనౌన్కి సంబంధించిన రూల్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ నెక్స్ట్ వీడియో నేను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అది మ్యాక్సిమం మండే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. ఏమైనా అంటే నేను ఇంప్రూవ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కామెంట్ చేయండి. నేను ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. సో వీలైతే నచ్చితే నా ఛానల్ లైక్ చేసి నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.